హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. జరా అట్లనే లైక్ చేయండి. ఇక పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దోస్తులు మీరందరూ మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు దోస్తులు. ఇక గిట్లనే కంటిన్యూగా చేయండి దోస్తులు, మంచిగా ఉంటుంది. ఇక మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుర్రో థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా గిట్లనే ఆదరించుండులా. ఇక లైకులు కూడా జర మంచిగా ఇవ్వండి దోస్తులు. మీరు ఇచ్చే లైకుల వల్ల ఇంకా మరికొందరికి చేరుతుంది మన వీడియో. దోస్తులు ఇక చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు. మంచిగా 1000, 1100 అట్లా మంచిగా పోతున్నాయి. 1200, 1700 పోతున్నవి. బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు దోస్తులు. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని కూడా జర మాకు ఎంకరేజ్ చేయండి దోస్తులు. ఇక మన ఛానల్ పేరు తెలుసు కదా దోస్తులు, మన విలేజ్ ముచ్చట్లు. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 53. మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. బుచ్చావా, ఓ బుచ్చావా, ఉన్నవానే ఇంట్లో? ఎవరబ్బా ఈ టైంలో చీలిస్తుర్రు? ఏంది మళ్ళావా గిట్ల వచ్చినావు? ఏమైంది అవ్వా, మొన్న పిలిస్తే రానే రాకపోతే పండుగ రోజు పిలిచిన, అందరికి దావత్ ఇచ్చిన, నిన్ను కూడా పిలిచిపోయినా కానీ నువ్వు కూడా రాలేదు ఎందుకే? ఏడ బిడ్డ పిల్లలు వచ్చినుండే, ఇంకా పిల్లలు నిలిచిపెట్టి ఏడుకొత్తు చెప్పు. ఒక్క తాను ఉంటలేరు మనవాళ్ళు మనవరాళ్ళు. ఇక వాళ్ళు పోయిందాక ఏడికి వెళ్ళలేరా? నేను వచ్చి పిలిచిపోయినావు కానీ వస్తావని అనుకున్నా కానీ ఇక వీలు కాలేదు, రాలేకోట అయిపోయింది. ఇక అంతే, ఏమనుకోకు మళ్ళవా. నేను పిలిచినప్పుడు ఎవ్వరు లేకుండే కదా నీ ఇంటికాడ. అగో నువ్వు ఇట్లా పోయినావు, పిల్లలు వచ్చిర్రు గంతే రా. నేను వస్తామని అనుకుంటూనే ఉన్నా, పిల్లలు వచ్చిర్రు. ఇక ఎందుకు తీ అని చెప్పేసి ఇక ఉండిపోయినా అట్లనే. ఏమైందే ఒక్కదానివే కనిపిస్తున్నావు? ముసలోడు లేడా ఇంట్లో? ఏం ముసలోడే అమ్మా, ముసలోళ్ళు ఇద్దరు కలిసి అడ కూర్చుంటారు. ఒక్కటే ముచ్చట పెడతాడు. ఏమన్నా అంటే ఇది ఎక్కడికైనా పనిపోతుందా ఏంది అనేసి ఒక అన్ని ఇక్కడ పడేస్తాడు. ఇంకా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇంటికనే ఉంటుందా, ఇది ఎక్కడికైనా పోతుందా, ఏమన్నా తాగనికి పైసలను ఇచ్చిపోతుందేమో అని ఎదురు చూసుకుంటూ కూర్చుంటాడు. ఇక అందుకే నేను ఏడికి పోతలేను, ఇంట్లోనే ఉంటున్నా. ఇక నేను కష్టానికి పోయినంటే ఆ ముసలోడు తాగి ఇంట్లో అంతా అంటాడు. అదేదో తాగకుండా ఉండాలంటే గిదే మంచిదని చెప్పేసి నేను కూడా పనికోకుండా గిట్లనే ఉంటున్నా. అయ్యో ముసలాని బాధకు పనికోకపోతే మీకు ఎవరు పెడతారే కడుపుండ తిననీకే? ఏం చేద్దరా ముసలోడు పైసలు కనిపించనియాడు. తాగుతా అంటాడు. ఇక తీసుకొని పోతాడు, ఇప్పించుకొని పోతాడు. ఇక తాగుతాడంటావా, మళ్ళీ ఇంకొక ముసలోని జత చేసుకుంటాడు. ఆ ముసలోనికి ఇంత ఒప్పిస్తాడు. ఇక ఆ ముసలు దూకుంటా అది గీ బుచ్చయ్య ఆ ముసలోని పిలిచి తాగిపిస్తుండు అనేసి ఆ ముసలి లొల్లి పెట్టుకుంటుంది. ఇక ఎందుకు చెప్పు నాకు ఈ లొల్లి అంత అని చెప్పేసి ఇక నేను పైసలు ఇవ్వకుండా ఇంటికాడనే ఉంటున్నా. పనికోకుండా ఉంటే ముసలోడు నన్ను పైసలు అడగడని ఇక గట్లనే ఉంటున్నారా. ఎప్పుడు పోయారు మరి మీ బిడ్డలు? నిన్న పొద్దుంతలో పోయారు. మరి దబ్బున పంపించినవేందే? ఎప్పుడో ఒకసారి వస్తారు పిల్లలు, గట్ల పంపించినావు? ఇగో పిల్లలకు బళ్ళల్లో పోయేది ఉంటుంది, బళ్ళు తెరుస్తారు, చదువుకోనేది ఉంటుంది. మళ్ళీ 2 రోజులు ఇంటికాడు ఉంటే మీద రోజులు ఓనంటారంట పిల్లలు. అదొక దిమా ఖరాబ్ చేస్తారంట బిడ్డకి. అందుకని చెప్పేసి ఇంకా తోలుకొని పోయింది. సరే తీయి, ఇక రేపు కూలి అన్న వస్తావేమో అని చెప్పి ఈరోజే చెప్పిపోదామని వస్తున్నానే. మళ్ళీ ఎవరైనా వచ్చి పిలిచిపోతే పోతావు అనేసి ఇంకా అందుకే ఈ టైంలో వచ్చిన. మళ్ళీ పొద్దున ఇంకా టైంలో వస్తేనే ఎవరో ఒకరు వచ్చి పిలిచిపోతారు. మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ మధ్యాహ్నం వచ్చేసినాయి. ఇక ముసలోని కోసం ఆలోచించుకుంటా పనికి రాకుంటుంటా అవే రా, జర కూలి తక్కువ ఇచ్చిందని చెప్పు ముసలాయనకి, ఏదో ఒకటి చెప్పుకొని రా. సరే పోరా చెప్తా కానీ ముసలానికి ఏదో ఒకటి చెప్పుకొని వస్తా పో. ఏం కూర చేసారు మళ్ళావా? ఇక మొన్నటిది మటను ఇక చాలా మిగిలింది, ఫ్రిడ్జ్లో పెట్టింది పిల్ల. ఇక గదే తీసి కొద్దిగా అంత వండింది. ఇక అది వండింది, దాంట్లోకి ఇంత పప్పు చేసింది. ఇక గదే తిన్నాము. నేను పిల్లలు చిరాని ఓ పుంజుని ఓపించిన, తిన్నారు. ఇక పోయ్యారు పిల్లలందరూ. ఇక ఊకే ఇసుకొచ్చినట్టు ఉంది కౌసు తిని. అందుకే జరగాల పిండి చారు చేసుకొని తిన్నా. సరే కానీ రేపు రాకుండా ఉండేవేరా, మర్చిపోకు. వస్తా పటు. ముసలోని బాధకి ముసలి పని కూడా వచ్చినట్లేదుగా. అవునే అవ్వ, ఒక మాట అడుగుదామని మర్చిపోతున్నా. అనిత నువ్వు సారోళ్ళ ఇంటికి పనికోతురు కదనే, ఎంత ఇస్తుండు కూలి?
ఏమో రా, ఎంత కట్టిస్తుండో ఏమో నాకు తెలియదు, అనితకే తెలుసు. ఎంతనో అంత పాటు ఇక పోయేది పొద్దువింకలనే కదా వాళ్ళ ఇంటికి సాఫ్ సఫాయి చేసేది. ఇక అట్లా అని చెప్పేసి నేను కూడా ఏం అడగలేదు. ఇక అది అయిపోయినాక మరి ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇట్లా చెప్తాడో ఏమో. ఇక 2 రోజులు అయితే అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా అప్పటి నుంచి పండుగలు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా పోలేదు. ఇక సార్కి చెప్పింది ఈ పిల్ల 2-3 రోజులు రాము సారు అని చెప్పింది. ఇంకా అప్పటి నుంచి పోతలేము, పోవాలి మళ్ళీ రేపటి నుంచి. ఇక నీకో విషయం తెలుసా అనే? ఏంది మళ్ళావా? ఇగో అనిత, నువ్వు గసాడతానికి పనికోతురు కదా, అయితే గసార్ దగ్గర పైసలు ఇప్పించుకుందంటనే, అప్పు బాగానే ఇప్పించుకుంది. ఎన్ని ఇప్పించుకుందో కానీ ఇంక చెప్పలేదు. మొన్న ఇంట్లో దావత్ ఉండే కదా, అందరిని పిలిచిన రోజు ఇక మాటలల్లో చెప్పే. ఇక గసాడతాను అప్పు తీసుకున్నాక ఇక ఆ రోజు తీసుకున్నా, ఇంకా అవే పిల్లలకి ఇన్ని ఫీజు కట్టినుంటి. ఇక ఇన్నేమో గిట్లనే చీరలు తెచ్చి అమ్ముతే జరేమన్నా మంచిగా మిగిలితే ఏమో గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి చీరలు తెచ్చినాక అని చెప్పబట్టే. ఓయమ్మో ఇన్ని రోజులు అవుతుంది, ఒక్క మాట చెప్పలేదే. నా దగ్గర పైసలు ఇప్పించుకొని పోయింది కానీ ఇంకిన్ని పైసలు గసాడతాను ఇప్పించుకున్నాను, ఒక్కసారి మాట ఇడవలేదు. ఇక తాయిన మాత్రం నిన్నెట్లనో మాటలు వచ్చినాయి బయటికి. అట్లా అయిందా? అయితే మరి నేనున్నా కదా, నేను ఏడుకోయినా పైసలు ఇప్పించుకుంటప్పుడు. ఏమో నీకే తెలవాలి మరి. గదే అనిత మీద సార్ ఏమన్నా కన్నేసిందా ఏంది అని డౌట్ వచ్చింది. అందుకే నువ్వు వెంబడే పోతావు కదా పిల్లకి, నీకేమన్నా అట్లా అనిపించిందా అనే? అవ్వు మళ్ళావా, నాకు కూడా అట్లనే అనిపించింది ఆయన చూస్తే. కానీ ఇక అనితకైతే అట్లాంటి ఆలోచన ఏం లేదు. అని పిల్లగాడే జర ఏదో తేడా కొడుతుండు, జర అప్పటికి అనిపిస్తూనే ఉంది నాకు. కానీ ఇక ఏమో మరి ఏ ఉద్దేశంతో ఇచ్చిండో ఏమో అప్పు పైసలు కూడా. ఏమో పట్టు, నాకెందుకు ఇదంతా. నువ్వైతే రేపు పనికి రా మరి. సరేలేరా, వస్తా కానీ. అబ్బో మళ్ళాకి ఈ విషయం తెలిసినట్టుంది, అందుకని చెప్పేసి బాగానే అప్పిప్పించుకొచ్చుకుంది ఇది అని చెప్పేసి అనిపించిందో ఏమో. ఇక అనిత విషయము తెలుసుకుందామని నా దగ్గరికి వచ్చినట్టుంది. ఈ మళ్ళవ్వ అన్నిట్లలో మంచిగానే ఉంటుంది కానీ ఇది ఒక్కటే నచ్చదు నాకు. దాని ఇల్లు మాత్రమే మంచిగా ఉండాలి, వేరేలు బాగుపడితే ఓర్వలేదు. అయినా ఈ పిల్లగా అన్ని విషయాలు ఎందుకు చెప్పింది ఈ మళ్ళవ్వకి? అవ్వకి స్వీట్ ఏడుంది? మళ్ళాక బయటకు పోయేటప్పుడు చూసి లోపలికి వచ్చినా కానీ స్వీట్ కనిపిస్తే బాగుండు. ఏడుంది ఇంకా కనిపిస్తలేదు? గిట్ల అయితే కాదు కానీ ఇక ఫోన్ చేసి విలువాలి స్వీటీని. హలో స్వీటీ, నేను మీ ఇంటికి ముంగట ఉన్నాను, ఒకసారి బయటికి రా, బయట రూమ్లకు. అరే అనితక్క, నువ్వు ఇప్పుడెందుకు వచ్చినావు? అత్తమ్మ చూస్తే అర్థమైపోతుంది, వెళ్ళు. ఇగో స్వీటీ, మీ అత్త బయటకు పోయింది చూసే వచ్చిన లోపలికి, కానీ నువ్వు ఒకసారి అయితే ఆళ్ళకి రా. సరే వస్తున్నా ఉండు. ఏంటి అనిత, ఎందుకు రమ్మన్నావు? మీ అత్త ఎందుకో కోపం మీద బయటకు పోయింది, ఏమైంది, ఇంట్లో ఏమైనా లొల్లయిందా అని అడుగుదామని పిలిచిన. ఓ చూసావా, అత్తని కోపం మీద వెళ్ళింది కదా. అవును, నేను ఇంట్లో నిప్పు రాజేసా, అందుకే అలా పోయింది. కొంపదీసి సుజాత మీద ఎక్కిచ్చి ఇట్లా చెప్పినవా ఏంది మీ అత్తకి? ఎస్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, నేను అలాగే చేశాను. అత్తకి లేని పోని ఎక్కించి చెప్పిన సుజాత పైన కోపం వచ్చింది. వచ్చి మామూలుగా తిట్టలేదు, మస్తు చివాట్లు పెట్టింది. ఇక నేను ఇక్కడ ఒక వారం 10 రోజులు ఉండబోతున్నా, ఆ తర్వాత మామూలు పిస్టులు ఉండవు చూడు, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు. అయితే నీకు ఒక విషయం చెప్తాను. ఆ విషయం ఏంటంటే నువ్వంతా ఊర్లో అందరికీ టామ్ చేయాలి, గుర్తుంచుకో, సరేనా? ఏం చేసావు స్వీటీ? ఇక్కడ చెప్తే బాగోదు, గోడలకు చెవులు ఉంటాయి, కాబట్టి నేను నీకు తర్వాత చెప్తాను కాల్ చేసి. అయితే నేను చెప్పమన్నట్టు బయట స్ప్రెడ్ చేయాలి చూడు. అయ్యో స్వీటీ, నువ్వు చెప్పడం నేను చెయ్యకపోవడమా? చెప్పు, నేను చేసేస్తా, చిటికలో అయిపోతుంది, అందరికి తెలిసేలా చేస్తా. వస్తే మొద్దు మొహం దానా, ఇప్పుడే కాదే, కొంచెం ఉండు, నేను చెప్పినప్పుడు చేద్దు. కానీ విషయం ఏందనేది ఇప్పుడు నేను చెప్పను, నువ్వు బయటికి వెళ్ళాక నేను తర్వాత వీలైనాక కాల్ చేస్తా నీకు, అప్పుడు చెప్తాను ఏం చేయాలి, ఏం జరిగింది అనేది. ఇప్పుడైతే నువ్వు వెళ్ళు, ఎవరైనా మనల్ని ఇలా చూసిరంటే ఏం మాట్లాడుకున్నారా అనేసి డౌట్ వస్తుంది. ఇక అత్త రాకముందుకే వెళ్ళిపో. సరే స్వీటీ, ఇగో నాకు నిన్న మొత్తము బాగా దొడ్డికెట్టి మస్తు నీరసంగా ఉండే, జర హుషారు లేకుండే, పానం జరిగేల మంచిగానే అయ్యింది, అందుకే వచ్చిన ఇంటి దిక్కు. ఒకసారి కూడా బయటికి కనిపించలేదు, నువ్వు పోయినా అయ్యింది, ఉన్నావా లేదా అనేసి వచ్చిన. చాలా రోజుల తర్వాత పండగకి పిలిచింది అత్తమ్మ, ఇది ఎట్లయితే స్టే చేయాలా అని నేను చూస్తున్నాను. అలాంటిది ఇంత తొందరగా పోతానా ఇక్కడి నుంచి? అయ్యో స్వీటీ, నీ గురించి నాకు తెలియదా? వచ్చినావంటే నెల 10 రోజులైనా ఖచ్చితంగా ఉంటావు, ఇక నీ సంగతి నాకు తెలిసిందే. కానీ ఏమో అంత పెద్ద గొడవ అయ్యింది, ఇంకా ఉంటా, అది
మళ్ళీ పండగ అయిపోగానే పోతుందేమో అన్న ఒక డౌట్ వచ్చింది కాబట్టి వచ్చిన ఒకసారి అయితే చూసిపోదామని. వసే నువ్వు ఇంటి ఎదురుగా ఉండే నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వవు, కానీ నేను ఇంట్లోకి వచ్చి ఎంత చేసినో నీకేం తెలుసు. ఇక ముందు ముందు పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉంటాయి చూడు, మామూలుగా ఉండదు. ఇక నువ్వు కూడా షాక్ అవుతావు, అసలు ఏం జరగబోతుందో నీకు కూడా తెలీదు. నాకు అసలు వచ్చిన థాట్స్కి ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఈరోజు. ఏంటి సుజాతని ఎరగొట్టే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా ఏంటి? ఇంచుమించు అలాంటిదే అనుకో. సరే కానీ స్వీటీ, జరా ఖర్చులకు పైసలు కావాలి, పిల్లల్ని పంపించొస్తాను. ఎంత కావాలి? ఓ 10,000 ఈ స్వీటీ చాలు. ఇక తొందరగా వెళ్ళు, ఆ డబ్బులు ఎవరికి కనిపించకుండా దాచిపెట్టుకొని వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. సరే స్వీటీ. ఎట్లయితే ఏముంది, గీ దానివల్ల నాకు కూడా జర పైసలు వస్తున్నాయి ఖర్చులకి. ఇక మళ్ళక్కళ్ళు మంచిగానే ఉంటారు, కానీ ఇక ఈ స్వీటీ మాత్రం మంచిగా దొరికింది నాకు. ఇక వాళ్ళ ఇంట్లోకి ఎట్లయినా చేరాలనుకుంటుంది, ఇక దానికోసం ఎంతైనా సాధిస్తుంది. అయినా మల్లక్క గుణానికి తగ్గట్టు అంత మంచిగానే ఉంటుంది, కానీ మల్లక్కలు ఇల్లు ఒక్కటే మంచిగా ఉండాలి. ఇక వేరే వాళ్ళు ఎవ్వరు బాగుపడ్డా కానీ ఓర్చుకోదు. అందుకేనేమో దానికి తగ్గట్టు ఇలా స్వీట్కి ఇట్లా తయారయ్యింది వాళ్ళ ఇంటికి ఎసరు పెట్టనికే. ఏదైతే ఏముంది, నాకు కూడా 4 రూపాయలు వస్తున్నాయి. ఏమైంది అనిత, ఇంకా వెళ్ళవు? పోతున్నాగు. బావా ఈరోజు పొద్దున జరిగిన దానికి పాపం చాలా అప్సెట్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక మధ్యాహ్నం వచ్చే టైంకి నేను ఇక్కడే కూర్చొని ఉంటాను. నా మొహం చూస్తే ఏం ఆలోచిస్తాడో చూస్తా. సుజాత గదే సుజాత, ఇక ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మా, మంచిగా ఉండు. ఇక స్వీట్ ఇంకా పోతానే లేదు. ఇక నేను ఇలా పోతాను ఇంటికి, చెల్లెవయ్యే నిన్ననే. ఇక నేను కూడా పోతా, మంచిగా ఉండు, జాగ్రత్త. దాంతో జాగ్రత్త జరా, దాన్ని అస్సలు ఇలా ఉండనీయకు. నీ అత్తతోటి ఎందుకు కాదు, నీ మొగంతో ఎందుకు కాదు చెప్పి దాన్ని ఎలాగొట్టు ఇలా పెట్టుకోకు, సరేనా? ఇంకా 2-3 రోజులు నీ తోడు ఉందాం అనుకున్నాక స్వీట్ పోయినాకనే పోదాం అనుకుంటే, కానీ ఇక చెల్లె నిన్ననే వాయే. ఇక నాయన ఫోన్ చేసి చెప్పిందంట, ఇక అమ్మ నాయనమ్మని కూడా తొందరగా రమ్మని చెప్పి నువ్వు బయలుదేరు అని చెప్పిందంట. ఇక అట్లా అని చెప్పేసి నేను పోవాల్సి వస్తుంది అమ్మ, సరేనా? జర మంచిగా ఉండు, జాగ్రత్తగా ఉండు బిడ్డ. అది చేసే పనులకి నువ్వే దానికి భయపడకు, మంచి ధైర్యంగా చెప్పు. దాన్ని అస్సలు దాని పప్పులు ఉడకనీయకు, సరేనా? ఏమోనే ఈ స్వీట్ మళ్ళీ దూరింది ఇంట్లోకి, ఎట్లా పోతుందో ఏమో. ఇలా చూస్తే జరెందుకు అత్తమ్మ కోపం మీదనే ఉంది పొద్దున్న నుంచి. ఇక చూడాలి ఎట్లా ఉంటుందో ఏమో. అది ఎవరు ఎట్లుంటే నీకెందుకు బిడ్డ, ఇది నీ ఇల్లు, నీ సంసారము. మీ అత్త మాట విను నువ్వు, కాకపోతే ఆమెకు సంలాయించి చెప్పు. మీ అత్త మంచిదే, ఏదో జరా కోపం వస్తే గట్లుంటుందేమో, అంతేగాని ఆమెకు మంచిగా చెప్పుకొని నిదానంగా చెప్పుకో. ఏమైనా బాధ ఉంటే మంచిగా చెప్పి సరిదిద్దుకో సంసారాన్ని, సరేనా? మీ అత్త కోపం మీద ఒక మాట అంటే మనసు మీద తెచ్చుకోకు బిడ్డ, మంచిగా ఉండు. మొగడికి ఇట్లా ఏమన్నా అన్నా కానీ సప్పుడు కాకుండా ఉండు. ఆయన కొంచెం కోపంలో బయట పనికి వస్తారు కదా, బయట విషయాలు జర ఇంట్లో అప్పుడప్పుడు కోపం అవుతారు, మొగోళ్ళు గట్లనే ఉంటారు. ఇక అన్నిటికీ జర సర్దుకొని ఉండు బిడ్డ. కోపం అయ్యి నువ్వు అదే అయిపోయి కలిసిపిసి అనుకోకు, సరే అవ్వా? నువ్వేం టెన్షన్ పడకు, నేను మంచిగానే ఉంటా. కానీ అరే ఇంతసేపు అవుతుంది సుజాతని పిలిచి ఇంకా రానేదేంటి? ఏ సుజాత, ఏం చేస్తున్నావు? ఎంతసేపు అవుతుంది పిలవబట్టి వస్తానే లేవు? నేను నా మనవరాలు అష్టచమ్మ ఆడుతున్నావే, ఆడతావా నువ్వు? అబ్బో నువ్వున్నావా కిచెన్లా? ఏంది నీకేం అవసరం పడ్డాయి నా మనవరాలతోటి? కొంచెం కాఫీ పెట్టిస్తుందేమని పిలిచిన. ఎందుకు నా మనవరాలే పెట్టియాలా నీకు? నువ్వు పెట్టుకొని తాగలేవా? లేదు, నేను పెట్టుకొని తాగితే నాకు నచ్చదు. సుజాత చెయ్యితోనే తాగాలనిపిస్తుంది కాబట్టి పెట్టిమ్మని చెప్తున్నా. చుట్టాలందరూ పొద్దున్నే లేచి ఎవరి ఇళ్ళకాలు పోయిర్రు. ఇక నువ్వు నేనే ఉన్నవే, ఇక నువ్వు బానే. నీకెందుకే ముసల్దానా నా బాధ? నువ్వు వెళ్తే వెళ్ళు, నేను పోతా కానీ వెళ్ళగా. ఇది మా మామ మా అత్త ఇల్లు, నాకు హక్కు ఉంటుంది. నా ఇష్టం వచ్చినప్పుడు పోతా, నీకెందుకే బాధ? మీ అమ్మ కూడా పోయింది కదనే, నువ్వెందుకుంటావీడా? వసే ముసల్దానా, నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ ఇవన్నీ నీకు అనవసరం. ఉంటే ఉన్నావు కానీ నా మనవరాల్ని ఏమన్నా అన్నవే అనుకో చూడు, ఇక మంచిగా ఉండదు. మళ్ళీ నేను ఒక వారంలో తిరిగి వస్తాను. వీళ్ళనే ఉండి నా మనవరాల్ని ఏమైనా సతాయించినట్టు తెలవాలి. ఇక నీ జుట్టు పట్టి కొడతా చూడు, చెప్తున్నా, గిర్ర తిప్పి బండకేసి కొడతా బిడ్డ నిన్ను. అబ్బా చాలే ముసల్దానా, ఏం ఇట్లకి ఏం లేదు, కానీ ఈ మాటలకైతే ఏం తక్కువ లేవు. గట్లనే అనుకోవే, ఇక చేసిందాకా చూసుకుంటావేమో, చూసుకో. వసే ముసల్దానా, రెడీ అయినా పోవడానికి, పోతే పో. ఇవన్నీ వార్నింగ్లు ఎందుకు ఇస్తున్నావే నాకు? అబ్బా అది నన్నేం చేస్తుంది
తయారైపోతున్నావు. ఏం కాదులే, నువ్వు వెళ్ళు, దాని సంగతి నేను చూసుకుంటాలే. నీకు తెలియదు మనవరాల దీని సంగతి. ఇది మంచిగా చెప్తే ఈయన ఆడిది కాదు. దీన్ని ఎట్లా చేయాలో నాకు మాత్రమే తెలుసు. అందుకే చెప్తున్నా, జర దీంతో జాగ్రత్తగా ఉండు. ఇది చెప్పిందల్లా పని చేసుకుంటా కూసోకు నువ్వు, సరేనా? దాని షాయ్ అది పెట్టుకొని తాగుతుంది, కానీ నువ్వు మాత్రం పెట్టియకు దానికి. సరే అబ్బా, నువ్వు జాగ్రత్తగా పోవే. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మంచిగా చూసుకొని దిగు. ఏ స్వీటీ, చెప్తున్నా, మంచి మాట చెప్తున్నా విను. నా మనవరాల జోలికి పోకు, నా మనవన్ జోలికి పోకు చెప్తున్నా. పోవే ముసల్దానా, నువ్వు మళ్ళా వారం వస్తుంటున్నావు కదా, ఆ వారంలో ఎంత పెద్ద ట్విస్ట్ జరుగుతుందో చూస్తావు కదా నువ్వే. ఏమైంది? నేను ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు అక్కడ మళ్ళీ ఏదో గుల్లుకుంటున్నావు. అయినా నీకు నోటి దుల చాలా ఎక్కువ. దాంతో ఎందుకు లేవే, ఇక అదంతే, అది చెప్తే వినేవాడిది కాదు. నువ్వైతే బయలుదేరు, జాగ్రత్త, బస్సు పోతుంది. ఉండమంటేనేమో ఉంటలేవు. నాకు ఆ స్వీట్ని చూస్తే దాని గుడ్లవికి గోటీలు ఆడాలనిపిస్తుంది. పెద్ద చెట్ల కోరుతుంది. ఇక కొందరు అట్లనే ఉంటారే అవ్వా, వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సరే పావే, బస్ స్టాప్ దాకా నేను నీకు తోడు వస్తా. అత్తమ్మ కూడా లేదు, వస్తుందేమో అంటే ఇక ఈయన వచ్చేసరికి టైం పట్టట్టుంది, బస్సు పోతుంది. పో సుజాత పో. ఇప్పుడు బావ వస్తాడు, బావతో నేను కొద్దిసేపు పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు. ఇప్పుడు బావ రాగానే మేమిద్దరమే ఉంటాము. జాలీగా మంచిగా మాట్లాడతా బావతో. బావని ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో ఈరోజు నేను వేసిన ప్లాన్ ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఈ రోజు నుంచి నీకు కూడా ఉంటుందిలే. బావ నీతో కూడా హ్యాపీగా ఉండలేకపోతాడు. వా వా, నేను అమ్మని నాయనని అడిగినని చెప్పి పండగకి రమ్మంటే రాలేదు వాళ్ళు. ఇక అడిగినని చెప్పు, ఇక నేనే మంచిగా టైం చూసుకొని ఓ నెల అయినాక వస్తా, సరేనా? సరే బిడ్డ, ఇక మళ్ళీ పనులు వదులుకొని ఊడొస్తారు బిడ్డ. అందుకే నేను చెల్లొచ్చినాం కదా. ఏమోనే, ప్రతిసారి ఏదో ఒకటి చెప్తురు కానీ అమ్మనైనా మాత్రము మా ఇంటికే వస్తలేరు. అవునులే, ఈ బిడ్డని మర్చిపోయిరు వాళ్ళు పెళ్లి చేసి ఇవ్వగానే. అయ్యో మనవరాలా, నువ్వు అట్లా అనుకోకే. ఇక వాళ్ళకు తెలియదు ఏముంది, ఎన్ని పనులు ఉంటుంది. వ్యవసాయం అంటే ఉట్టిగా నా బిడ్డ, మస్తు పని ఉంటుంది. పొద్దున లేచిపోతారు, వచ్చేసరికి చీకటి అవుతుంది. తింటే లేపుతలేదు అన్నట్టు ఉంటుంది. పానం అంతా అల్లిసిపోయి వస్తారు బిడ్డ. నువ్వు పెద్దదానివి, మంచిగా అర్థం చేసుకుంటావు. గిట్ల ఎట్లా అర్థం చేసుకుంటావు బిడ్డ? మరేంది, ఎన్ని రోజులు అవుతుంది నా పెళ్ళి అయ్యి? దగ్గర ఇక ఇంకా 2-3 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు ఇంటికి కూడా రాలేదు. నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అవన్నీ ఆలోచనలు పెట్టుకోకు బిడ్డ. నువ్వు మీ వాళ్ళు ఏం కష్టపడ్డా మీకోసమే కదా, మీ చెల్లె కోసం, నీ కోసము, మీ తమ్ముని కోసమే ఉంటుంది. ఇక ఎందుకు ఇవన్నీ ఆలోచనలు చేస్తున్నావు చెప్పు? మీకంటే ఎక్కువ ఏం కాదు మీ తల్లిదండ్రులకి. అట్లా ఆలోచించకు బిడ్డ. వస్తారు కానీ పాటు టైం చూసుకొని వస్తారు కానీ. పర్లేదు లేవే అవ్వ, ఎప్పుడన్నా రానిగా వాళ్ళు. సరే కానీ ఏని మొగడు జాగ్రత్త. స్వీటీ ఏమన్నా చేసి పిల్లగాని చేయగల, పరిచయం చేయగల. ఆ పిల్ల మంచిది కాదు. ఇక బస్సు వచ్చింది, నేను పోతా. జాగ్రత్త సుజాత, పోయొస్తా. సరే అవ్వ, మంచిగా జాగ్రత్త. ఇంటికి పోయినాక ఫోన్ చేపి చెల్లెతోటి. సరే సరే. బాగున్నావా సుజాత? మీ అవ్వని బస్ ఎక్కియానికి వచ్చినట్టున్నావు కదనే? అవ్వే బాగానే ఉన్నా. ఇగో అవ్వ పోతా అని ఎంబడి తలుగుతుంది. ఇక మా చెల్లె నిన్ననే పోయింది. ఇక ఫోన్ చేసి రమ్మన్నారంట, పోతుంది. పండుగ మంచిగా అయ్యిందానే? మంచిగానే అయింది. పండుగ రోజు బయటకు కూడా వెళ్ళలేదండి నువ్వు? ఏడుకొత్తునే పిల్లలతోటే మస్తు అయిపోతుంది. ఇక వాళ్ళ ఇల్లు అందరూ వచ్చారు చుట్టాలు. ఇక ఇంట్లో పనికే సరిపోతుంది. ముందే తెలుసు కదా, మీ అత్త మాత్రం అన్నా సాయం చేస్తుంది. కానీ ఇక మా అత్త అయితే ఏం లేదు, అసలు ఏం సాయం చేయదు. మొత్తం పనంతా నా మీద నొక్కుతుంది. ఇక పొద్దున పోయి పొద్దునీకలు వస్తాయి తిరిగి. ఏమైంది గింతగానే నేను టకటక మాట్లాడుతా ఉన్నా, నోట్లకించి మాటనే చక్కగా వస్తలేదు. ఏమైంది, మొహం అంతా గట్ల పెట్టుకున్నావు, బాధపడుతున్నావా ఏ విషయంలోనన్నా? అదేం లేదే. నువ్వు ఏం లేదన్నా కానీ నాకు అర్థమవుతుంది. మీ అత్త ఏమన్నా అదే నిన్ను? ఏమోనే, పొద్దున లేచినప్పుడే ఎందుకో నన్ను తిట్టింది. అసలు నేను ఏం చేసినా అసలు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. మస్తు పని చేసిన, అలసిపోయినట్టు అయ్యింది. ఇక కొంచెం లేటుగా లేచిన గాదానికి ఎందుకంత కోపమైందో నాకు అర్థం కాలేదే. ఎందుకు మీ అత్తకు తెలియదా ఏంది? పండగలప్పుడు ఇంట్లో ఎంత పని ఉంటుంది, చేసి అలసిపోతే జరంత లేటుగా లేస్తే ఏమైంది? ఎందుకు తిట్టింది ఆమె? ఏమోనే, ఈ స్వీటీ ఉంది కదా, ఏమేమి ఎక్కించి చెప్పిందో ఏమో నా మీద. ఇక మస్తు మాటలు అన్నది. నాకు మస్తు బాధ అయ్యింది. ఇంటి విషయాలన్నీ బయట చెప్పుకుంటున్నావు అనేక తిడుతూ ఉంది. అసలు నేను ఎవరికి ఏం చెప్పుకున్నా? మా అంటే నా బాధలు ఏమైనా ఉంటే నీతో తప్ప నేను ఎవరు చెప్పుకోను. నువ్వైతే ఎవరికి చెప్పుకోవు, అది నాకు తెలుసు. కానీ ఇదేంది అసలు గిట్లా అన్నది అనేసి నాకు అదే అయిపోయింది. బాధ అవుతుంది.
ఏగా స్వీట్ సంగతి తెలిసిందే కదా, నీ మొగని ఇష్టపడ్డది కదా, ఇక అది ఎట్లయినా చిచ్చు పెట్టాలనే చూస్తుంది. అది పండగ వచ్చింది, పండగ పని చూసుకొని పోక నీ నీ సంసారంలో చిచ్చు పెట్టడానికి చూస్తున్నట్టుంది కదనే. అవ్వే దాన్ని ఏం చేయాలో అర్థమైతలేదు, ఏమేం చెప్పిందో అత్తమ్మకి, ఇక అందుకే గంతగానం గరమైంది నా మీద పొద్దున. అమ్మయ్య బాగా వచ్చే టైం అయింది, నేను ఇట్లనే కూర్చొని ఉండాలి, సౌండ్ వస్తుంది, బాగా వచ్చినట్టున్నాడు. సుజాత సుజాత. అయ్యా స్వీటీ, పొద్దున జరిగిన విషయానికి బాగా ఆలోచిస్తున్నట్టుంది. ఏం చేయాలి, ఇంత పని చేస్తే నేను ఇప్పుడు నా భార్యకి ఇట్లా ఈ విషయం తెలిస్తే ఎట్లుంటుంది, ఎంత గలీజ్ ఉంటుంది, నేను ఎందుకు ఇట్లా చేసినా, అసలు ఎప్పుడైనా తాగి ఇంత పరిచయం చేయలేదు కానీ ఈసారి ఎందుకు ఇట్లా చేసినో ఏమో. అగో స్వీటీ చూడు ఎంతగానో బాధపడుతుంది, ఒక్కటే కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నట్టు ఉంది. స్వీటీ వచ్చావా బాబా, రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నా, నిన్ను అడగవలసినవి చాలా ఉన్నాయి. అసలు ఏమనుకుంటున్నావు బావా, అసలు అలాగే నా మీద పడిపోయి ఇలా చేయడం కరెక్టేనా చెప్పు. ఇప్పుడు నా జీవితం ఏం కావాలి? అయ్యో స్వీటీ, అంత గట్టిగా అరవకు, మీ అక్క ఉంది, సుజాత వింటే బాగోదు. ఇంట్లో ఎవరు లేరులే, నువ్వు అంత భయపడే అవసరం లేదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఇప్పుడు నా జీవితం ఏంది? చూడు స్వీటీ, నేను కావాలని చేసింది కాదు. ఇగో నా బెడ్రూమ్లోనే కదా నేను ఉన్నది. అసలు నువ్వు నా బెడ్రూమ్లోకి ఎట్లా వచ్చినావో నాకు అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం అవుతలేదు. అసలు ఏంది, అసలు నాకు ఏం అర్థం కాకుండా అయిపోయింది. చేసిందంతా చేసి ఏం అర్థమైతలేదు, ఎట్లొచ్చినావు అని నన్నే నిందిస్తున్నావా? అరే తాగితే పెళ్ళమా మడతలా కూడా నీకు అర్థం కాదా బావా? ఏమో స్వీటీ, నేను అదే షాక్లో ఉన్నాను, అసలు నేను అట్లెట్లా చేసినా అనేసి. అదంతా కాదు బావా, ఇప్పుడు నా జీవితం ఏంటి, అసలు ఏంది చెప్పు. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ కూడా ఏం చేయలేదు స్వీటీ, ఫుల్ హెడేక్. అసలు ఏమైంది ఈరోజు నాకు, అసలు ఎందుకు ఇట్లా చేసినా అని ఈ ఆలోచనలోనే అయిపోయినా. నేను నీకన్నా ఎక్కువ బాధపడుతున్నా, అసలు నేను ఏం చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉండిపోయినా. ఇప్పుడు నీ మాటలతోటి నన్ను ఇబ్బంది పెట్టకు స్వీటీ. అయ్యో బావా, నా జీవితం ఎట్లాగో నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతానేమో ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా జీవితం ఏమైపోవాలి, నువ్వు ఇట్లా ఏం సప్పుడు కాకుండా ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను అంటే నాది సరిగ్గా అయిపోతుందా? ఎవరికి ఈ విషయం చెప్పుకోను చెప్పు, నీ ఇజ్జతే పోతుంది నేను చెప్పుకుంటే. పెళ్ళం ఉండంగా ఇంటికి చుట్టంలాగా వస్తే ఇలా చేసిందంట అంటారు. ఏ చీచీ స్వీటీ, ప్రతిసారి అదే మాట అనకి, నాకు గలీజ్ అనిపిస్తుంది. నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా. సరే బావా, ఇప్పుడు నా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తావు చెప్పు. ఇంతకీ సుజాత ఎక్కడ పోయింది, ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అత్తమ్మ బయటికి వెళ్ళింది, అక్క వాళ్ళు పొద్దున్నే అందరు వెళ్ళిపోయారు ఎవరి ఇళ్ళకి వాళ్ళు. మా మమ్మీ కూడా వెళ్ళిపోయింది. సుజాత వాళ్ళ అవ్వ పోతా అంటే వాళ్ళ అవ్వని దింపడానికి వెళ్ళింది. బస్ స్టాప్లో బస్సు ఎక్కించి వస్తా అని చెప్పి వెళ్ళింది. సరే స్వీటీ, ఈ విషయం మాత్రమే ఎవ్వరికి చెప్పకు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తా, కానీ నా ఇజ్జత్ తీసి పడేయకే నీకు దండం పెడతా. ఏదో అనుకోకుండా ఏదో జరిగిపోయింది, ఇక నా సుజ్జికి తెలిస్తే ఏం లేదు, ఇక నన్ను వదిలేసిపోగల్లా. ప్లీజ్ నీకు దండం పెట్టుకుంటా, ఈ ఒక్క విషయానికి మాత్రము నాకు జరా కోఆపరేట్ చేయవే, ఎవ్వరికి ఈ విషయం మాత్రం చెప్పకు. సరే బాబా, నేనైతే ఎవరికి చెప్పాను, కాకపోతే నన్ను అయితే వేరే ఎవరు పెళ్లి చేసుకోరు, వాళ్ళు చేసుకుంటా అన్నా నేను చేసుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాతో ఇలా ఉన్నాక నేను ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటానని చెప్పు. ఇక ఈ విషయానికి నువ్వే ఆలోచించి నా పైన ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నావో తీసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే బెటర్ అనుకుంటున్నా నేనైతే. ఇక నీ ఉద్దేశం ఏముందో చెప్పు. వామ్మో పెళ్ళియా, నాకు సుజాతనే చాలే, నువ్వు అవన్నీ మాట్లాడకు. అంటే నా జీవితం నాశనం అయిపోవాలా, ఇలాగే ఉండిపోవాలా నేను? అయ్యో ఊకే అలా అన్నయ్యకి, ఏదో ఒకటి ఆలోచిస్తాలే. చేసిందంతా చేసి ఆలోచిస్తాలే అంటే అయిపోదు. ఇగో బావా, నీకు ఒకటి ఉంది ఆప్షన్. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా నేను వేరే దిక్కి వెళ్ళిపోదాం. స్వీటీ, ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు మరి? మరి ఏంటి బావా, అసలు ఏం ఆలోచిస్తున్నావు? మరి నేను ఇట్లనే ఉండాలా చెప్పు. నేను రేపటి వరకు ఏదన్నా ఒకటి ఆలోచించుకొని నీకు డెసిషన్ చెప్తాను, కానీ ప్లీజ్ నాకు ఇట్లా బాధ పెట్టకు నీ మాటలతో. బావా, నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే మంచిది. లేదు అంటే నేను ఇంట్లో అందరికి చెప్పేస్తాను ఇలా చేసినావని చెప్పి. ఏంది అసలు, నేను ఎందుకు ఇట్లా చేసినా, అసలు ఇదేంది నా ఎంబడి ఇట్లా పడింది, అసలు నా కర్మ ఏంద్రా బాబోయ్ ఇట్లా అయిపోయింది. నా సుజ్జి ఎక్కడ పోయింది ఆ టైంకి, ఇది ఎట్లా వచ్చింది నా బెడ్రూమ్లోకి, ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నేను ఇలాంటి పని చేసిన అంటే అందరు తూతూ అంటారు నన్ను. ఏం చేయాలి అర్థమైతలేదు. ఇదేమో పెళ్లి చేసుకో అని అంటుంది. ఏదో అనుకోకుండా జరిగిపోయిన ఇన్సిడెంట్కి ఇప్పుడు నేను జీవితాంతం ఇట్లా మొయ్యవలసిందేనా ఈ భారాన్ని?
సారీ సుజ్జి, అసలు అనుకోకుండా ఇంత పొరపాటు నా వల్ల ఎట్లా జరిగిందో తెలీదు. నీకు ద్రోహం చేసేసాను నేను. ఇప్పుడు స్వీటీని పెళ్లి చేసుకోక తప్పేలా లేదు నాకు. అందరికీ చెప్పినా పెళ్లి చేస్తా అంటారు, ఇప్పుడు చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది స్వీటీని నేను. అందరికీ తెలిసిందంటే నీకు తెలుస్తుంది, అప్పుడు నువ్వు తట్టుకోలేవు ఈ బాధని. అదేదో సీక్రెట్గానే పెట్టవలసి వస్తుంది. ఇక ఈ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడాలి ఇక నేను. స్వీటీ 10 రోజులు టైం ఇవ్వు నాకు. సరే బావా, 10 రోజులు కాదు 20 రోజులైనా సరే టైం తీసుకో, కానీ నన్ను మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవాలి.